ఏదైతే వీరికి సంబంధించి తిరుమలేష్ అనేటువంటి వ్యక్తిని అయితే ఇంటర్వ్యూ చేస్తాం. ఇప్పుడు బాధితులను కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్, ఇంత పెద్ద ఫైల్ ఏదో తీసుకొని వచ్చినావు, అసలు ఈ ఫైల్ ఏంటి, మీరు ఎట్లా మోసపోయారు, మధు అనేటువంటి వ్యక్తికి మంగ్లీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? మధుకి అంటే దాదాపుగా మేము వారం రోజుల నుంచి అండ్ మీడియా వాళ్ళ దగ్గర మేము తిరుగుతూ ఉంటున్నాం. అండ్ మొన్న 2 days బ్యాక్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా మేము అందరం ఉన్నాం. చాలామంది మీడియా మిత్రులకు అందరికీ చాలా వందనాలు. ఎందుకంటే మా బాధని ఎల్లబుచ్చుకోవడానికి మా పరిస్థితులు చూసుకోవడానికి వాళ్ళందరూ మాకు బాగా చూపించారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇన్ని రోజులు మేము తిరిగి ఇన్ని రోజులు చేసిన దానికి అండ్ ఈ మీడియా వల్లనే వాళ్ళందరూ బయటికి ఎవరైతే పారిపోయినారో రమావత్ మధు అండ్ భరత్ చౌహాన్ అండ్ శైలజ గారు, డైరెక్టర్ శైలజ అండ్ CEO భరత్ గారు, MD ఎవరైతే పారిపోయినారో నిన్న రాత్రి 9 గంటలకు వచ్చి 9 నుంచి 10 గంటల వరకు వచ్చి ఒక టీవీ ఛానల్లో, ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చేసి వెళ్ళిపోయినారు. మేము ఇప్పుడు మార్నింగ్ చూసేసేసుకుంటే అది 9:30, 10కి మేము టిఫిన్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్కి వచ్చింది, సార్ ఇట్లా లైవ్ వచ్చేసిందంటే ఇమీడియట్గా సిగ్నేచర్ది ఛానల్ వాళ్ళది మేము లైవ్ తీసుకొని నెంబర్ తీసేసుకొని ఫోన్ చేసేసి సార్ వాళ్ళు ఉన్నారా సార్ అని అంటే, లేదు ఈ లైవ్ టెలికాస్ట్ ఇప్పుడు కాదు రాత్రి చేసినామన్నారు. నైట్ చేసేస్తే ఇప్పుడేట లైవ్ వచ్చేస్తుంది సార్, మేము మీ దగ్గరికి రావడానికి రెడీగా ఉన్నాము, మేము అలా వచ్చినారు కదా పట్టుకుంటాం, మేము అడుగుతాము, లైవ్లోనే కూర్చుందామని చెప్పేసి లేదు సార్ వాళ్ళు వెళ్ళిపోయినారు అంటారు మాట్లాడినారు. మేము చాలా డిసప్పాయింట్ అయిపోయినాం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడింటే వాళ్ళు ఏదేదో మాట్లాడారు, రకరకాలుగా మాట్లాడారు. వాళ్ళు 20 కోట్లు తీసుకున్నారు, హేమకాంత్ రెడ్డి ఈయన చేసేసుకున్నాడని 20 కోట్లు తీసేసుకుంటే నేనెందుకు వీళ్ళందరితోటి ఈరోజు అన్ని కోట్లు తీసుకున్న తర్వాత నేనెందుకు వీళ్ళతో పాటు ఏంటి అసలు ఈ ఫైల్స్ అన్నీ ఏంటి, మీరు వాళ్ళకు ఎలాంటి ఒప్పందాలు మీరు చేసుకున్నారు అసలు? యాక్చువల్గా ఈ ఫైల్స్ నేను యాక్చువల్గా ప్రతి రోజు నుంచి కూడా చాలాసార్లు నేను చెప్పేమన్నాను. సెప్టెంబర్ 2024 2024లో నేను ఇతనికి రమావత్ మధు ఎవరైతే ఉన్నారో రమావత్ మధుకి నేను 15,50,000 రూపాయలు అంటే 12,50,000 రూపాయలు నాకు లోన్ వచ్చేసింది. అది ట్రాన్స్ఫర్ చేశాను నా పేరు నుంచి. చేసిన తర్వాత మా అమ్మ దగ్గర ఉన్న కొంత డబ్బు తీసేసుకొని 3 లక్షలు దీనిలో పెట్టుబడి పెట్టేసి ఈయనకి చేసేస్తే 15,50,000కి ట్రాన్స్ఫర్ ఈయన రాసి పెట్టాడు. రైట్. ఆయన తర్వాత ఎందుకంటే గ్రోత్ అయినాడు, బాగున్నాడు, మంచిగా డెవలప్ అయినాడు, మాతో పాటు ఉన్న వ్యక్తి బాగా గ్రోత్ అయినాడు. మేము కూడా ఇతనితో పాటు ఉంటే గ్రోత్ అయితే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇవన్నీ జరిగిన విషయంలో మీ అందరికీ మీడియా మిత్రులకు అందరికీ తెలిసిందే. ఒక 15,50,000 రూపాయలు పెట్టిన తర్వాత నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అలాగా డబ్బులు ఇచ్చుకుంటే వచ్చేసినాడు. అండ్ జనవరిలో ఒక గోవా ట్రిప్ అని ఒకటి పెట్టాడు. ఇచ్చేది 15,50,000 మీకు 5 రూపీస్, 5.5, 6 రూపీస్ ఇలాగ 6 నుంచి 10 రూపీస్ దాకా మేము ఇచ్చేస్తాం, మీ ఎంత ఇన్కమ్ పెరిగితే అంత ఇస్తామంటని కొంతకి చెప్పడం, అలా చెప్పుకుంటూ వచ్చేసినాడు. మాకు 6 రూపీస్ లాగా పర్సెంటేజ్ లాగా చేసి ఇచ్చుకుంటున్నాడు. మేము ఆడ లోన్కి తక్కువ కదా అని లోన్ తీసేసి వచ్చినాం. ఆ లోన్ది కూడా ఉంది స్టేట్మెంట్, నేను ప్రింట్ తీసుకురాలేదు. మీరు ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేసినటువంటి ఈ ప్రామిసర్ నోటుకు సంబంధించి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అన్నీ ఇవే సార్, మొత్తం అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తీయాలి సార్. చెప్పండి. ఎస్. ఆయన యాక్చువల్గా మాకు చాలా సంతోషం. ఎందుకు సంతోషం అని చెప్తున్నానంటే ఈరోజు రమావత్ మధు అండ్ మధు చౌహాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ అండ్ వాళ్ళ డైరెక్టర్ పాల్తీయ శైలజ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనపడేసరికి మాకు చాలా ఆనందం అనిపించింది. వచ్చి టీవీలో కనపడినారు, మా గురించి చెప్పినారు, చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు టీవీ వాళ్ళకు కూడా అడిగినాం, అతను ఎవరైతే వాళ్ళ చేశారో నేను వాళ్ళని పిలిపిస్తా, 3:30-4 గంటలకు మేము పిలిపిస్తాము అని చెప్పేసినారు. అండ్ 3:30-4 గంటలకి మేము వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళు వచ్చేస్తే కనుక ఇవన్నీ ప్రూఫ్లు పట్టుకొని నాకు ఎంతైతే ఇచ్చినాడో ఇవి ఇచ్చినాడు అంటున్నారు కదా, ఇవన్నీ ప్రూఫ్లు పట్టేసేసుకొని వాళ్ళ దగ్గర ఉంటాము. అండ్ మీ మీడియా 5,000, 10,000 ఇట్లా కనబడతా ఉన్నాయి కదా, ఇంకా లేదండి మొత్తంలో మీరు 40,000 కనబడుతుంది. ఎస్ అండి, ఆ ట్రాన్సాక్షన్ ఎస్ మ్యామ్, అది పెట్టి చెప్పండి. ఎస్ సార్, ఇది రమావత్ మధు అండ్ 3,50,000 రూపాయలు అండ్ 51,000, 40,000 రూపాయలు అంటే ఒకేసారి అది ఇచ్చింది. 90,000 రూపాయలు, 87,000 రూపాయలు, అగైన్ 3,26,000 రూపాయలు, ఇలాగా 80,000, ఇలాగా ట్రాన్సాక్షన్ మొత్తం అంతా మా దగ్గర ట్రాన్సాక్షన్ టోటల్గా మా దగ్గర ఉంది. రైట్. ఇప్పుడు మేము చేయాల్సింది అంటే మేము మంగ్లీ గారిని యాక్చువల్గా మొత్తం అంతా మంగ్లీ గారి మీద వెళ్ళిపోయింది, మంగ్లీ గారు కాదు అని అంటున్నారు. మేము కూడా అదే మాట్లాడుతున్నాం. మంగ్లీ గారు పేరు ఎప్పుడైతే చెప్పారో, ఎప్పుడైతే సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చారో వాళ్ళ తమ్ముడు
శివ చౌహాన్ ఎప్పుడైతే వచ్చేసాడో అక్కడ నుంచి వీళ్ళందరికీ మోటివేట్ చేయడం, ఇది బాగుంది, బిజినెస్ బాగుందని చెప్పడం, అప్పుడే డబ్బులు పెరిగింది. అప్పు నుంచే బాగా ఎక్కువ మీరు ఎంత మేరకు ఇట్లా ట్రాన్సాక్షన్ చేసి ఉండొచ్చు? మీ పేరు మీద మధుకి ఎంత మేరకు ట్రాన్సాక్షన్స్ అయ్యాయి? ఓన్లీ మధుకి పంపించారా, లేకపోతే ఇంకా కొన్ని పేర్లు కనబడతా ఉన్నాయి? A1, A2, A3, A4, A5, 6 ఇట్లా చాలా పేర్లు కనబడతా ఉన్నాయి. దానిలో భరత్కైనా కానివ్వండి, మధుకైనా కానివ్వండి, శివకైనా కానివ్వండి, శైలజకైనా కానివ్వండి, ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేశారా? యాక్చువల్గా రమావత్ మధు పేరు అండ్ రమావత్ సక్రు వాళ్ళ నాన్న అకౌంట్కి పంపించేసినారు. అండ్ GNI గోకుల నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అది కూడా నేను వీడియో విన్నాను. GNI అనేది నేనే స్టార్ట్ చేసినానని, ఆ GNI తరఫున నేను చేసేస్తేనే ఉంటానని, నేను చేసి అంటే నేనే డైరెక్టర్ ఉంటుంటే, నేనే MD ఉంటుంటే, రైట్, దానికి లేదు. అండ్ దానికి సంబంధించిన వీడియో కూడా ఇందాక ఆడియో ఎవరైతే ఉన్నారో మన శైలజ ఎవరైతే ఉన్నారో శైలజ గారు కూడా చెప్పారు, అది ఒక కంపెనీ కాదు, అది ఒక బోగస్ కంపెనీ, నాకు డైరెక్టర్ అని పెట్టినారు, డమ్మీ డైరెక్టర్ పెట్టేసినారు, మా ఆయన మీద పడుతున్నారు అందరు కలిసి, ఒక CEO అంటే ఏదైనా ఇంటర్నేషనల్ కంపెనీ ఒక డమ్మీకి పెట్టేసేసి అని ఆ వీడియో కూడా ఆడియో కూడా వినిపించడం కూడా జరిగింది. అండ్ మా దగ్గర ఉంది, మేము వినిపించగలుగుతాం. ఇది చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు చేసేది ఏంటంటే శుభక్షేత్ర అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఏదైతే అతను మాట్లాడినాడు, ఈ శుభక్షేత్ర ఏదైతే ఉంటుందో దీన్ని GNI తరఫు నుంచి శుభక్షేత్రకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆ శుభక్షేత్ర ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీరు ఉందురు సార్ అంటానని, అండ్ నన్ను మా ఫ్రెండ్ని ఇద్దరిని దాన్ని ముందర పెట్టడం, అతను చేసిన తర్వాత అతని వీడియో కూడా శుభక్షేత్ర గురించి మాట్లాడిన వీడియో కూడా చాలా నీట్గా మాట్లాడినాడు. చెప్పండి. ఎస్ అండి, చాలా నీట్గా మాట్లాడి మీకు ఆ వీడియో కూడా మీకు చూపిస్తున్నాను. దీనిలో మంగ్లీ పేరు వాడుకొని వీళ్ళు ఇదంతా చేశారని చెప్తా ఉన్నారా, లేకపోతే మంగ్లీయే దీనిలో ఉందని అంటారా మీరు? ఆ మంగ్లీ గారి పేరు వాడుకున్న తర్వాతనే మేము ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ పెట్టడం కానీ జరిగిందనమాట. ఎప్పుడైతే మంగ్లీ గారి పేరు ఎప్పుడైతే పెట్టారో ఆ మంగ్లీ గారి పేరు పెట్టిన తర్వాత ఎక్కువ జరిగింది. ఇది శుభక్షేత్ర దాని గురించి. గుడ్ మార్నింగ్ వన్సిఆర్డియా లీడర్స్, నేను మీ మధు రాథోడ్ని. రమావత్ మధు ఏదైతే శుభక్షేత్ర ప్రాజెక్ట్ ఫ్రీలాన్స్ ఆఫర్మెంట్ పెట్టుకున్నామో థాయిలాండ్ ట్రిప్ సెప్టెంబర్ 5th నుంచి సెప్టెంబర్ 25th వరకు డేట్ ఫిక్స్ చేయడం కూడా జరిగింది. ఈ టైంలో అచీవ్ అయిన వాళ్ళకి నా తరపు నుంచి కంగ్రాచులేషన్స్, ఇంకా అచీవ్ అవుదాం అనుకోలోకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, ఇంకా అవ్వలేని వాళ్ళకి గుడ్ న్యూస్. అదేంటంటే మనం సెప్టెంబర్ 25th నుంచి సెప్టెంబర్ 30 వరకు ఓవరాల్గా శుభక్షేత్ర టీం అందరికీ వెరీ వెరీ గుడ్ న్యూస్. మనకు 25th నుంచి 30 వరకు ఈ 5 days టైంలో చాలామంది నాకు ఫోన్ చేయడం కూడా జరిగింది. చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్లు, చిన్న చిన్న లీడర్లు, మాకు కూడా ట్రిప్కు ఎంజాయ్ చేయాలని ఉంది సార్, మేము కూడా ట్రిప్కు అచీవ్మెంట్ కావాలా, మాకు చిన్న టైటిల్ ఇవ్వండి, మేము ఎలిజిబుల్ అయ్యి ట్రిప్లో ఎంజాయ్ చేస్తామని చిన్నగా మాట్లాడడం జరిగింది. వాళ్ళ కోసం ఈ టైంలో న్యూ పర్సన్స్ రావడం కూడా జరిగింది. ఓవరాల్గా టీం అందరి కోసం సెల్ఫ్ ఐడి యాక్టివేషన్ అయ్యి వాళ్ళ కింద ఒక్క ఐడి యాక్టివేషన్ అయితే గోవా ట్రిప్కు ఎలిజిబుల్ అవుతారు. ఇదంతా బాగానే ఉంది. మీరు రమావత్ మధును రియల్ ఎస్టేట్లో అనుకొని ఇచ్చారా డబ్బులు, వడ్డీ వ్యాపారం కింద ఇచ్చారా? దీనిలో మంగ్లీ పేరు ఎక్కడ వాడాడు అసలు? యాక్చువల్గా మాకు చెప్పింది ట్రేడింగ్ బిజినెస్ చేస్తున్నాం మేము, అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ ఉన్నాము. ఎస్పెషలీ మనం అందరం మీరు కనుక మాకు కొంచెం కోఆపరేట్ చాలా బాగా చేస్తున్నారు, మేము బాగున్నాం. ఇంకొంచెం మేము వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు చూపించారో ఆ అపార్ట్మెంట్ కానీ అండ్ మంగ్లీ గారి వాళ్ళ అపార్ట్మెంట్ కానీ ఎక్కడ మేము చూసినాము, ఆయన ఎక్కడ చూపించినాడు, ఎస్పెషల్లీ పబ్బు ఆ కన్స్ట్రక్షన్ ఉంది, ఆ కన్స్ట్రక్షన్ దగ్గర కూడా మీ దగ్గరికి తీసుకెళ్తాము. అండ్ ఒక్కసారి దాన్ని కూడా చూపించేస్తే మాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. అదే మేము CBI ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మేమందరం బాధ్యులతో CBI ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. CBI ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏదైతే ఉంటుందో ఏదైనా కొంచెం షూరిటీ లాగా లేదంటే కానీ కొద్దిగా అమౌంట్ ఇచ్చేస్తే అమౌంట్ ఇచ్చాలంటే ఈరోజు వచ్చేది రేపు వచ్చేది కదా. మళ్ళీ సరే ఇప్పుడు అమౌంట్ ఇస్తాంటున్నావు కాదు, 3 నెలల తర్వాత ఇస్తాంటున్నావు, 2 నెలల తర్వాత ఇస్తాంటున్నావు, ఎక్కడి నుంచి వస్తుంది అమౌంట్? అప్పుడు మధు జైలుకు పోయి వచ్చిన తర్వాత అతను CBI ఆఫీస్ దగ్గర జరిగింది సార్. ఇది అతను CBI దగ్గర CID దగ్గరికి ఆఫీస్ దగ్గర వెళ్ళిన తర్వాత మార్నింగ్ నుంచి మేము అక్కడే కూర్చున్నాం. ఎందుకంటే అతను వస్తాడు అంటే మేము అందరం వేరే కేసులో వస్తున్నాడు. వేరే కేసులో అతను రమావత్ బాలాజీ కేసులో అతను నిందితుడిగా ఉన్నాడు. అక్కడికి వచ్చేసినట్టు అనమాట. దానివల్ల
మేము అక్కడ కూర్చోవడం జరిగింది. ఇక్కడ ఈయన రావడం దాదాపుగా వినిపించండి అది ఏంటో వినిపించండి. ఎస్ అండి, ఒకసారి వినండి. 6 months ఇస్తాను. ఈ కేసులు శిక్షలు ఆడ 30 కోట్లు ఉన్నాయి, ఈయనే 10 కోట్లు 11 కోట్లు ఉన్నాయి కదా ఈయన. అదేంటో సార్ 30 కోట్లు కేసు సంబంధం లేదు. నేను ఇస్తా, క్యాష్ ఫైల్ ఇస్తానని 6 months 8 months అని చెప్తాను. ఎలా ఇస్తున్నారు? అది ఒకటే. వాళ్ళకి ఎట్లా ఇస్తాను, వాళ్ళకి తెలుసు ఎట్లా ఇస్తుంది కానీ నాకు ఇస్తుంది, నాకు వస్తుంది, మీరు ఇవ్వగలను. అట్లా ఇస్తే కూడా నేను టైం పట్టుద్ది. నేను ఒక టైం పరంగా ఆడ సీజ్ అయినవన్నీ బయటికి వస్తే అవి ఏదో ఒక ప్రాపర్టీ అమ్మి ఇస్తాను అంటుంది. ఇప్పుడు నీకు ఇందాక కూడా చెప్పలేదు. కేసు సంబంధం లేకుండా ఇస్తాను. ఇందాక కూడా అదే పటాన్చెరు జ్యోతి కేసు అయితే రాసిస్తా ప్రాపర్టీ. అది ఎప్పుడు కోర్టు కంప్లీట్ అయితే సీజ్ కంప్లీట్ కేసు ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ రాపిస్తా, మీరు కూడా నాకు నా బాధ్యతలే కదా, ఇప్పుడు యాడ్ చేపిస్తా, టెన్షన్ పడతారు అట్లా అంటున్నారు. ఓకే. ఇప్పుడు ఈయన ఏం మాట్లాడుతున్నాడు, దాదాపుగా ఇది 3 months బ్యాక్, 3 to 4 months బ్యాక్ ఆయన దగ్గరికి వెళ్ళి మేమందరం మాట్లాడాం. ఆ రోజు నేనేం మాట్లాడుతున్నా, నేను మాట్లాడిన విషయం ఏంటి, మధు నువ్వు ఎప్పుడు ఇస్తావు, నువ్వు డబ్బులు ఇస్తా అంటున్నావు కదా, సరే 2 నెలలకి 3 నెలలకి ఇస్తావు, ఎట్లా ఇస్తావు, ఎక్కడ ఉంది, ఏదన్నా డబ్బు ఉంటే కానీ చెప్పు. నేను అప్పులు ఉంటే కనుక నాకు ఒక పంట పండుతుంది, ఒక పత్తి వేసిన, మిరప వేసిన, అది అమ్మిన తర్వాత ఇది అమ్మిన తర్వాత, లేదంటే కనుక ఒక బిల్డింగ్ ఉంది అమ్మి ఇస్తా నేను చెప్తా. అవును. నువ్వు ఎట్లా ఇస్తావు, ఈ జ్యోతి మేడం గారు కూడా అదే అడిగింది, నువ్వు ఎట్లా ఇస్తావు. మీలాగా బాధితురాలా తను? బాధితురాలే, పటాన్చెరు నుంచి బాధితురాలు. ఈ రోజు పటాన్చెరు గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళని డైవర్ట్ చేసి, ఓకే ఓకే. వాళ్ళని డైరెక్ట్గా డైవర్ట్ చేసిన విషయం, వాళ్ళే వచ్చి మాట్లాడిన విషయం. రైట్, ఆ రోజు నేనున్నప్పుడు నన్ను పట్టుకోవాల్సింది, నాకు ఇచ్చినప్పుడు నన్ను పట్టుకోవాల్సింది. ఒకవేళ 20 కోట్లే ఉంటే కనుక ఈ 11 కోట్ల గురించి ఎందుకు తిరుగుతూ ఉంటాం. ఇంకొకటి, ఒక ఎవరో సోమేశ్వరరావు ఏదో అంటున్నాడు, ఆ సోమేశ్వరరావు దాని గురించి వీళ్ళు సోమేశ్వరరావు అంటారని ఇది ఓకే. వీళ్ళు పట్టుకోండి. ఇది నాకు ఎస్, ఈయనది ఎంత వేసినాడు ఇక్కడ, 5 లక్షల రూపాయలు, 50 లక్షల రూపాయలు. ఈయన ఏమంటున్నాడు, ఈయన నా బినామీ అంటున్నాడు. ఈయన నా బినామీ అయితే మేము సో హ్యాపీ. ఇప్పుడే అనుకున్నాం, అరే వాడు చాలా బాగా చెప్పినాడు, బినామీ అయితే కనుక ఆనే ఉంటుందంటని. మా అన్న కూడా చాలా హ్యాపీ అయిపోయినాడు. ఆ బినామీ ఉన్నాడు కదా, మన డబ్బులు మన దగ్గర ఉన్నాయి కదా, ఇంకెక్కడ పోల్చిన అవసరం లేదండు, పట్టుకుందాం. నా బినామీ అని చెప్పేసిండు, ఆయనకు పంపించినాడని 20 కోట్ల రూపాయల దాకా పెట్టినాడంటని అతను చెప్తా ఉన్నాడు. ఇవన్నీ డాక్యుమెంట్ వాళ్ళు. మీరు ఎన్ని అకౌంట్లకి ఇట్లా ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు, ఏ అకౌంట్లు అవి? మీరు చెప్తున్నటువంటి ఆ యొక్క ఇన్ఫ్రా కంపెనీకి ఏమైనా అకౌంట్ ఉండేదా? మధు కంపెనీకి, మధు అకౌంట్కి పంపించారా, మధు తండ్రికి పంపించారా, మధు అక్కకు పంపించారా, ఎవరికి పంపించారు ఇన్ని డబ్బులు? ఇవన్నీ నేను అదే చెప్తున్నా. ఫస్ట్ రమావత్ మధు ఓన్గా ఫోన్పేల నుంచి ఎక్కువ వెళ్ళినాయి, అండ్ గోకుల్ నందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కి చాలా ఎక్కువ వెళ్ళినాయి. వాళ్ళ నాన్న అయిన రమావత్ సక్రు ఆయన దానికి కూడా వెళ్ళినాయి. అండ్ శైలజ, పాల్తీయ శైలజ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్, ఇందాక వాయిస్ మెసేజ్ కూడా విన్నాం మనం, ఆమె నన్ను ఒక డమ్మి డైరెక్టర్ పెట్టారంటానని, ఇది ఒక బోగస్ కంపెనీ అని కూడా మాట్లాడింది ఆమె. రైట్, ఆమె కూడా లాస్ట్లో ఆమె స్కానర్ పంపించారు ఏకంగా. ఆ స్కానర్కి మేము డబ్బులు కొట్టడం అనేది జరిగింది. అవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇది మీ జరిగింది. అండ్ లాస్ట్లో నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు నిన్న ఎప్పుడో 9 గంటలకు 10 గంటలకు 11 గంటలకు ఎప్పుడు వచ్చినారో తెలియదు స్టూడియోకి. రైట్, అప్పుడు ఎప్పుడో చేసేసుకొని మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయినారు. నేనంటున్నా, అండ్ వాళ్ళు వచ్చిన దానికి సంతోషం. ఫస్ట్ థింగ్ చాలా సంతోషం, మధు అండ్ భరత్ అండ్ శైలజ గారు చాలా 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 సంతోషం. మాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఎక్కడో పారిపోయిన వాళ్ళు వచ్చేసినారు. మీరు మంగ్లీని కలిసారా ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా? ఈ ఇష్యూ తర్వాత, లేకపోతే ఇష్యూ గురించి చెప్పడానికో మంగ్లీని ఏమైనా కలిసారా? పూజారి నాగేశ్వరరావు ఇంటికాడికి ఏమైనా వెళ్ళేటువంటి ప్రయత్నం? అక్కడికి వెళ్ళాము. మధు అండ్ రాఘవేంద్ర. మంగ్లీ ఏమంది మీతో? అప్పుడు ఇదండి డైరెక్టర్ కార్లు. ఏం చదువు రాలేదు, నేను డైరెక్టర్ అని కాదు, డమ్మీ డైరెక్టర్ అంటని మాట్లాడి ఇది చేసింది. మొత్తం మీద మీరు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఇంతమంది బాధితులు కనబడతా ఉన్నారు. ఇంతమంది బాధితులు మేము దాదాపు వారం రోజుల నుంచి ఇక్కడే ఉండిపోయినాం. రకరకాలుగా మేము ఎలా తిప్పలు పడుతున్నామో, ఏం చేస్తున్నామో మా వాళ్ళకందరికీ కూడా మా తిప్పలన్నీ తెలుసు, బాధలన్నీ. మాకొకటి మీ తరపు నుంచి మేము చెప్పేది ఏంటంటే, ప్రతిరోజు కూడా మేము అదే వేడుకుంటున్నాం, మీ అందరినీ వేడుకుంటున్నాం, మా డబ్బులు మాకు ఇప్పించేటట్లు. ఒకవేళ నాకే డబ్బులు ఇచ్చినాడంటని చెప్తున్నారు. అండ్ అది కానీ ఇచ్చేస్తే కనుక ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఎవరో బినామని చెప్తున్నారు, ఆ డబ్బులు ఎక్కడ ఉంటున్నాయి, ఆ బినాం పేరు చెప్పేస్తే కనుక మేము వెళ్తాం. మీ అందరం అంటే మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉంటాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్, మీరేంటి, మీకు ఈ స్కామ్కి సంబంధించినటువంటి విషయంలో ఏమైనా ఇబ్బంది ఉందా? నమస్తే అండి మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా. ఎందుకంటే ఈరోజు బాధితులందరి గొంతు, దీనివల్ల మా డబ్బులు వస్తుంది